మార్చ్ 14, 2025 రాత్రి 11:30 ఢిల్లీ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఉండే స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉండే సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ సిబ్బందిని తీసుకొని వచ్చి అక్కడ మంటలు ఆర్పుతుండగా ఫైర్ సిబ్బంది వారు ఆ స్టోర్ రూమ్ లోపల నోట్ల కట్టలు కారిపోవడం గమనించారు. అలా కాలిపోతున్న నోట్లను చూసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఫైర్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న ఇలాంటి నోట్లను ముట్టుకోకుండా కేవలం వీడియోస్ తీసుకుని వెళ్లిపోయారు. ఎందుకనగా అది ఒక జడ్జి గారు ఇల్లు కాబట్టి. మన రాజ్యాంగం ప్రకారం ఒక జడ్జి గారి పైన కేసు పెట్టడం కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కు గాను నోటులకు గాను ఉండదు. అయితే అక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ఆ వీడియోస్ చూసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఢిల్లీ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ గారిని 1 వీక్ లో ఈ విషయం గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే అంత డబ్బు ఒక సాధారణ వ్యక్తి ఇంట్లో దొరికితే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ కోర్టులు గానీ ఎలా రియాక్ట్ అయ్యేవి అనే విషయాన్ని కింద కామెంట్ బాక్స్ లో మీరే తెలియజేయండి.